నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు 66వ సర్గలోకి మనం ప్రవేశించాం. హనుమంతుడు ఇచ్చినటువంటి చూడామణి, అమ్మవారు ఇచ్చి హనుమంతుడి చేత పంపించినటువంటి చూడామణి ఏదైతే ఉందో ఆ చూడామణి రాముడు అందుకున్నాడు. ఏవముక్తో హనుమతా రామో దశరథాత్మజః తం మణిం హృదయే కృత్వా రురోధ సహ లక్ష్మణః. ఈ విధంగా హనుమంతుడు ఆ మణిని ఇచ్చినటువంటి మణిని రాముడు దశరథాత్మజుడైనటువంటి రాముడు హృదయే కృత్వా ఆ మణిని
హృదయంలో పెట్టుకుని, అంటే హృదయమునందు ఆ స్థానమునందు పెట్టుకుని రురోధ రోధించాడు ఆయన. సహ లక్ష్మణ లక్ష్మణుడితో కూడా కలిసి, లక్ష్మణుడు కూడా ఈయనతో పాటు రోధించాడు. రాముడు రోధిస్తుంటే లక్ష్మణుడు కూడా రోధించాడు. అంటే ఈ మణిని అనేటువంటిది దాని యొక్క విశేషం అంతా నిన్న మనం చెప్పుకున్నాం. ఆ మణి సీతామ్మవారే స్వయంగా ఆ మణి రూపంలో తనని చేరుకున్నట్లుగా రాముడు భావించాడు. అందుకనే హృదయే కృత్వా అన్నాడు. హృదయే కృత్వా అంటే మణిని హృదయం లోపల ఎలా పెట్టుకుంటారు, పెట్టుకోలేరు కదా. కానీ ఇక్కడ హృదయే కృత్వా అంటే హృదయ స్థానంలో పెట్టుకున్నాడంటే ఆవిడ పంపించింది, ప్రియమైనటువంటి సీతాదేవి పంపించింది, హృదయం ఇలా పెట్టుకున్నాడు. హృదయే కృత్వా అంటే అర్థం ఏమిటంటే ఆ మణి రూపంలో ఆమె యొక్క ప్రకాశమే వచ్చిందనేటువంటిది, ఆ ప్రకాశాన్ని ఆయన హృదయంలోకి తీసుకున్నాడు అనమాట. అదే అర్థం. మరి ఆ హృదయంలో తీసుకున్నప్పుడు ఆ మణి యొక్క అమ్మవారి యొక్క ప్రకాశాన్ని ఈ మణి యొక్క ప్రకాశం రూపంలో తన హృదయంలో తీసుకున్నాడు, హృదయం మీద ధరించాడు, లోపలికి తీసుకున్నాడు అని మనం చెప్పినప్పుడు, మరి రురోధ అనేటువంటిది ఎందుకు, రోధిస్తున్నాడు ఎందుకు అంటే, మనం ఇంచుమించు సంవత్సరం పాటు, ఒక నెల తక్కువ సంవత్సరం పాటు ఆవిడ సీతాదేవి రాముడి నుంచి కనుమరుగైంది కదా భౌతికంగా. ఆవిడ ఎలా ఉందో అనేటువంటిది కూడా రాక్షసుల మధ్యలో ఉంది. అందులో హనుమంతుడు చెప్పాడు, రాక్షస స్త్రీల మధ్యలో ఉంది, వాళ్ళు మాటి మాటికి భయపెడుతున్నారు ఇవన్నీ కూడా. అందువల్ల ఆవిడ పంపించినటువంటి అభిజ్ఞానం అయినటువంటి ఆ మణిని ఆయన స్వీకరించినప్పుడు, ఆ మణిని తాకినప్పుడు ఒక్కసారి ఎంతకాలం తర్వాత ఆ సీత ఆమె యొక్క ఆ స్పర్శ అనేటువంటిది తన హృదయాన్ని తగిలింది అనేటువంటి ఆ భావన వల్ల ఒక్కసారి ఆమె యొక్క స్థితి స్మరించి, తర్వాత ఆమె యొక్క వియోగం అనేటువంటి ఇవన్నీ కూడా కలిసి రాముడు రోధించాడు. మరి లక్ష్మణుడు ఎందుకు రోధించాడు అంటే, అనగా రోధించారు కాబట్టి బాగుంటుందని రోధించాడా? కాదు. లక్ష్మణుడు కూడా ఎందుకు రోధించాడంటే ఆయనకి ఆరాధ్యదయం సీతమ్మవారు. రోజు ఉదయమే ఆమె పాదాలకు నమస్కారం చేసుకుని, ఆవిడ పాద దర్శనం చేసుకుని, ఆవిడ నమస్కారం చేసుకుని, అప్పుడు తను మిగతా పనులు హోమానికి వేటిగా అన్నింటికి కూడా వెళ్ళేవాడు. అలాంటిది మధ్యలో ఇన్ని నెలల పాటు ఆమెను పాదాలు అలా ఆమె పాద దర్శనానికి ఇంతకాలం నుంచి అవ్వలేదు అనేటువంటి భావనతో ఆయన కూడా రోధించాడు ఒకసారి. ఎందుకంటే ఈ చూడమనే విషయం లక్ష్మణుడికి అంత ఇలా, ఎందుకంటే లక్ష్మణుడు అప్పుడే చెప్పాడు, అమ్మవారి యొక్క పాదాలు నమస్కరిస్తున్నాను కాబట్టి ఆ నూపురాలు మాత్రమే తెలుసు నాకు అన్నాడు. అది లక్ష్మణుడి యొక్క స్థితి. మిగతా పైకి కళ్ళెత్తి పైకి చూసి అమ్మవారి పైన ఏమేమి ధరించింది, వదిన గారు ఏమేమి ధరించింది అనేటువంటిది ఎప్పుడూ చూడడు అతను. అలాంటి వాడు లక్ష్మణుడు. అసలు ఏ స్త్రీ ముందు కూడా కళ్ళు పైకెత్తి ఎప్పుడు చూడడు, పాదముల దగ్గర చూస్తాడు. ఎందుకంటే అన్నీ కూడా ఏ స్త్రీని చూసినా అమ్మవారి పాదాల కిందే ఆయన చేస్తాడు. అలాంటి వాడు లక్ష్మణుడు అంటే. అందుకని ఇక్కడ అది గుర్తొచ్చి అమ్మవారి యొక్క ఇది ఒకసారి ఆయనకు కూడా దుఃఖం కలిగింది. తం దృష్ట్వా మణిశ్రేష్టం రాఘవ శోకకర్షిత
నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవం ఇదమబ్రవీత్. ఆ విధంగా ఆ మణి శ్రేష్టమైనటువంటి ఆ మణిని శోకకర్షిత రాఘవ దృష్ట్వా, శోకంతో కృషించినటువంటి రాముడు ఆ మణిని చూసి, నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం, కళ్ళు రెండు కూడా అశ్రువులతో అశ్రుజలంతో నిండి ఉన్నాయి. అలా ఉండి సుగ్రీవం ఇదమబ్రవీత్, సుగ్రీవుడితో అంటున్నట్ట, యథైవ ధేను స్రవతి స్నేహాద్వత్సస్య వత్సల తథా మమాపి హృదయం మణిశ్రేష్ఠస్య దర్శనాత్. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. మరి అన్ని శ్లోకాలంతే అసలు ఏమిటి ఒకటి ఒకటి కాదనేటువంటిది ఏముంది, కానీ చాలా అద్భుతమైనటువంటిది. ఎలాగంటే మణిశ్రేష్టస్య దర్శనాత్, ఈ మణిశ్రేష్టం ఇది మణిశ్రేష్టం, ఈ శ్రేష్టం చూసి యొక్క దర్శనంతో మమాపి హృదయం, నా హృదయం అయిందే అది ఎలా అయిందంటే స్రవతి స్నేహాత్, ద్రవిస్తోంది. నా హృదయం స్నేహంతో ద్రవిస్తోంది. స్నేహం అంటే ఇక్కడ వాత్సల్యంతో ద్రవిస్తుంది అన్నమాట. ఎందుకంటే వాత్సల్యం అని ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చినటువంటి ఉపమానంకారం దేంతో పోలుస్తున్నాడు? యథైవ ధేను స్రవతి వత్సల వత్సస్య వత్సల వత్సలాధేను. వత్సలాధేను అంటే వాత్సల్య భావంతో కూడినటువంటి ఆవు. వాత్సల్యం అనేటువంటిది ఏమిటి? వాత్సల్యం అంటే మనం వాడతాం పదం వాత్సల్యం, వాళ్ళు చాలా వాత్సల్యం అంటే అని. వాత్సల్యం అంటే ఏమిటి అని మన సంస్కృతం వచ్చిన వాళ్ళు అడిగాడు, వత్సలాయ భావ వాత్సల్యం అంటారు. వత్సల అనేటువంటి ఆవిడ యొక్క భావమే వాత్సల్యం. అయితే వత్సల యొక్క భావం ఏమిటి అని అడగాలి. లేకపోతే పిల్లంటే మార్జాలం అన్నట్టు ఉంటుంది. బిడాలం అంటే ఏమిటంటే మార్జాలం అంటే అన్నట్టుగా ఉంటుంది. వత్సల అంటే అర్థం ఏమిటి? వాత్సం లాతి ఇది వత్సల. వాత్సం అంటే ఏమిటి? వాత్సం అంటే మురికి. మురికిని లాతి అంటే నాకేస్తుంది. ఆవు దూడ పుట్టిన తర్వాత దూడ చుట్టూ మావి అనేటువంటి మురికి ఉంటుంది. ఆ మురికిని తన నాలికతో నాకేసేసి దూడని శుభ్రం చేస్తుంది ఆవు. అలాగా తల్లి తన బిడ్డని ఆ రకమైనటువంటి భావంతో చుట్టూ ఉన్నటువంటి మురికిని కూడా తను, మరి మామూలుగా తల్లి కూడా అంతే కదా, తన బిడ్డకి పిల్లలకి వాళ్ళకి మలమూత్ర విసర్జనాలు అవన్నీ కూడా తీసేసి అవన్నీ కడిగి వాళ్ళందరినీ ఏ రకమైనటువంటి ఏవగింపు లేకుండా చేసేటువంటిది ముఖ్యంగా తల్లులే కదా. అందువల్ల వాత్సల్యం అంటే అదే అర్థం. అటువంటి భావం, ఆ భావాన్ని వాత్సల్యం అంటారు. ఆ భావం కలిగినటువంటి ఆమెని వత్సల అంటారు. అందుకని ఇక్కడ ఆవు యథా వత్సలాధేను స్రవతి, దేనికి వత్సస్య, అందుకని వత్స అంటే దూడ పిల్ల. ఆ దూడని చూడగానే ఆవుకి వాత్సల్యం అనేటువంటి దానివల్ల స్రవతి, అప్రయత్నంగానే పాలు ప్రవహిస్తాయి. పాలు చేపుతుంది ఆవు. అది సహజమైనటువంటి విషయమే. తన దూడని చూడగానే పాలు చేపుతుంది ఆవు అంటే, ఎందుకంటే ఆ దూడయందు ఉన్నటువంటి వాత్సల్యము, ఆ ప్రేమ, ఆ భావమే, ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనేటువంటిది అదే క్షీరం రూపంలో, పాల రూపంలో ఆ ఆవు యొక్క స్తన్యం అన్నమాట, స్తనం నుంచి వచ్చేటువంటిది ఆ పాలు దూడకి అలా ప్రవహిస్తుంది. అదేవిధంగా మమాపి హృదయం, నా హృదయం కూడా మణిశ్రేష్టస్య దర్శనాత్,
ఈ మణిని చూసేప్పటికీ నా హృదయం కూడా ఆ ఆవులాగే ద్రవిస్తున్నది. ఇదేమిటండి ఇది, ఎలా దానికి దీనికి కొరిలేషన్ అని కంగారు పడుతూ ఉంటారు. అంటే ఏమిటంటే ఈ మణిని చూసేప్పటికీ సీతను చూసినట్టుగానే అనుభూతి కలిగింది దానికి. మరి సీత భార్య కదా అంటే సీతారాముల యొక్క అనుబంధం ఎటువంటిదంటే అది అనూహ్యమైనటువంటిది. భార్యాభర్తలే, కానీ భార్యాభర్తలంటే ఇప్పుడున్నటువంటి మానవులకి ఎక్కువ మందికి ఆ భార్యాభర్తల రిలేషన్ అంటే కేవలం శారీరక సంబంధం అనేటువంటి రిలేషన్ మీదే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అర్థమై చావదు. కానీ భర్త భార్యని ఒక రక్షకుడుగా, ఒక భార్యని ఒక ఎలాగంటే ఒక చిన్న రాముడు సీతని కేవలం ఆ దృష్టితో భార్య అనేటువంటి చూసేటువంటి వాడు కాదు, కామదృష్టితో. అంటే మరి వాళ్ళిద్దరి మధ్యన మరి ఆ రకమైనటువంటి ఇది లేదా, సంబంధం లేదా అని ఇప్పుడు మోడర్న్ వాళ్ళు అడుగుతారు. అది అవసరమైనప్పుడు, అంటే ధర్మ అవిరుద్ధమైనటువంటి కామమును నేను అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ధర్మానికి విరుద్ధం కానటువంటి కామమును, అంటే కామం అనే మాటకే కోరిక అని పేరు, అంతేగాని కేవలం స్త్రీ పురుష సంబంధం అని అర్థం కాదు. కామం అంటే అది ఎక్కువ స్త్రీ పురుష సంబంధం మీదే డ్వెల్ అయ్యి ఉంటుంది మనస్సు ఉన్నటువంటి వాళ్ళకి కామం అనగానే అదే స్ట్రైక్ అవుతుంది అంతే. ఇప్పుడున్నటువంటి మానవ జాతిలో ఎక్కువ భాగం, ఎక్కువ మందికి ఆ రకమైనటువంటి దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి కామం అనగానే వెంటనే అది గుర్తొస్తుంది తప్ప ఇంకోటి అసలు. కామం అంటే కోరిక అని అర్థం, దేని అంతే కోరిక, అదే కామం అంటే. ఇప్పుడు ఇక్కడ సీతారాముల మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది అంటే సీత చిన్నపిల్ల అంటే రాముడు ముసలాడు అని అర్థమా? అంటే ఇదే చిన్నపిల్ల అంటే వాడు ముసలాడు అంటే అలా కాదు. వాళ్ళ వివాహం అయ్యేప్పటికీ చాలా చిన్నపిల్ల కదా ఆవిడ. రాముడు చిన్నవాడే, కానీ వాళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి వయోభేదం అనేటువంటిది 7 సంవత్సరాలు ఉంది. కానీ అవన్నీ కాకుండా రాముడికి సీత పెద్దదైన తర్వాత కూడా బాలా అనే అంటున్నాడు చాలాసార్లు. వాల్మీకి మహర్షి చాలా చోట్లని బాలా, హనుమంతుడు కూడా అమ్మవారిని చూసినప్పుడు బాలా అన్నాడు. బాలా అంటే ఆవిడ ఎప్పుడూ కూడా ఆవిడ స్వభావం అనేటువంటిది చాలా మృదువైనటువంటి కోమలమైనటువంటి స్వభావం. బాల ఒక చిన్న పిల్ల, స్వచ్ఛమైనటువంటి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు 6-8 ఏళ్ళ లోపల, 6 ఏళ్ళు ఆ వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ మనస్సు స్వచ్ఛమైనటువంటి విధంగా ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యన మనం మామూలుగా పెద్దవాళ్ళు అనుకునేటువంటి భావాలు, కలుషితమైనటువంటి భావాలు అలాంటివి ఉండవు వాళ్ళకి. ఎందుకంటే ప్యూర్గా ఉంటుంది వాళ్ళకి ఆ భావం. అంటే మరీ తల్లిదండ్రులు మరీ పశువులు లాంటి అయినటువంటి వాళ్ళు ఉండి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకైతే చిన్నప్పటి నుంచి అలాంటి భావాలు వస్తే రావచ్చు. ఇప్పుడున్నటువంటి మోడర్న్ జనరేషన్స్లో అది మనం చూస్తూనే ఉంటాం. అలా కాకుండా సహజమైనటువంటి విధంగా చాలా ప్యూరెస్ట్గా ఉన్నటువంటిది దానికని బాల అంటారు. అటువంటి సీతమ్మవారు ఆవిడ ఇప్పుడు వయస్సు పెరిగింది, పెద్ద ఆవిడే కదా, అయినప్పటికీ బాలాయే ఆవిడ. అందువల్ల ఆవిడకి అంత ఇన్నోసెన్స్ చక్కగా చిన్న చండిపిల్ల రక్షింపబడినటువంటిది. ఆమె యందు రాముడుకున్నటువంటి భావం ఏమిటి? వాత్సల్యం అనేటువంటి భావం. మరి ఈయన పురుషుడు కదా, పైగా భర్త కదా, ఇలాంటివన్నీ వస్తాయి. అంటే ఇది అర్థం అవ్వాలంటే
భౌతికమైనటువంటిది మర్చిపోయి ఆత్మస్థాయికి వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. రాముడికి ఉన్నటువంటి ప్రేమ అంటే రాముడిలో ఉన్నటువంటిది ఆయన ధీర గంభీరుడైనటువంటి పురుషుడు, కానీ అయినప్పటికీ ఆయన యొక్క స్వభావం కూడా చాలా మృదుమైనటువంటి స్వభావం. అందువల్ల వాత్సల్య గుణం అనేటువంటిది రాముడికి అందరి జీవులు ఎంతో ఉంది. మన భగవంతుడికి ఉన్నటువంటిది అదే కదా, వాత్సల్యమే కదా. భగవంతుడికి ఉన్నటువంటి వాత్సల్యం అనేటువంటి భావం ఏదైతే ఉందో అదే జగన్మాత యొక్క స్వరూపం కూడా. ఇక్కడ తమాషా ఏమంటే భగవంతుడు నిగ్రహానుగ్రహ స్వరూపం రెండు ఉంటాయి భగవంతుడిలో. ఆయన స్వామిలో ఉండేటువంటి నిగ్రహం అనుగ్రహం రెండు ఉంటాయి. కానీ అమ్మవారు కేవలం అనుగ్రహ స్వరూపిణి. ఆవిడ అందుకని సీతామ్మవారు అనుగ్రహ స్వరూపిణి. ఈయన అనుగ్రహం నిగ్రహం రెండు ఉంటాయి. కానీ ఆమె యందు ఈయనకున్నటువంటిది వాత్సల్యమైనటువంటి భావం. అందుకని సీతారాములు ఇద్దరు వనవాసంలో వాళ్ళు ఉన్నటువంటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయంటే, ఆమె చాలా చిన్నపిల్లగా చక్కగా ప్రకృతిలో లీనమై ఆ ఉన్నటువంటి పశుపక్ష్యాదులు వాటి యందు అక్కడ ఉన్నటువంటి వృక్షములు లతలు వాటి యందు అలా ఆడుకుంటూ ఉండేవాడు. ఆవిడని అలా చూసి రాముడు సంతోషిస్తూ ఉండేవాడు. అది వాళ్ళ దాంపత్యం అంటే. అంతేగాని దాంపత్యం అంటే కేవలం భౌతికమైనటువంటిది అట్రాక్షన్ అనేటువంటి భౌతికమైన అట్రాక్షన్ దాంపత్యం అనేటైతే అది ఎంతో కాలం ఉండదు. దాని మీదే ఉండేటువంటి వాళ్ళు ఎంతో కాలం వాళ్ళ మనసులు కలిసి ఉండవు. అందుకనే ఒకళ్ళ ఇప్పుడున్నటువంటి మోడర్న్ జనరేషన్లో భార్యాభర్తలకి అంత డిఫరెన్సెస్ రావడానికి కారణం మెయిన్ పాయింట్ అక్కడే ఉంటుంది. అందుకని సీతారాముల దాంపత్యం అంటే మనకు అర్థం అంటే రామాయణం 100 సార్లు చదువుకోవాలి మనం. రాముడు ఎంత ఆ చిన్నపిల్లలాగా ఆవిడ ఆడుకుంటుంటే చూసి ఎంత ఆనందపడేవాడు ఆవిడకి. అందువల్ల ఇక్కడ ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చాడు వాల్మీకి అంటే అందుకు ఇచ్చాడు. రాముడి యొక్క హృదయం ఏమిటని మనం చెప్పడం కోసం ఇచ్చాడు ఉదాహరణ వాల్మీకి. రాముడు అందుకని అంటున్నాడు అనమాట, ఈ మణిశ్రేష్ఠాన్ని చూస్తే నాకు దూడను చూస్తే ఆవుకి ఏ విధంగా అప్రయత్నంగా ఆ వాత్సల్యం చేత క్షీరం స్రవిస్తుందో అలాగా నా హృదయం ఈ మణిశ్రేష్ఠాన్ని చూసి అలా స్రవిస్తోంది అంటున్నాడు. అటువంటి వాత్సల్యంతో కూడినటువంటిది అన్నమాట రాముడి యొక్క హృదయం అనేటువంటి సీత యందు. ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం, కానీ ఇది నిజంగా చాలా సర్వోత్కృష్టమైనటువంటిది. దాన్ని ఆవిష్కరిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అంటే దీన్ని మనం ధ్యానం చేసుకోవాలి, ఉపాసించాలి మనలో. అప్పుడు ఆ వాత్సల్య భావం అనేటువంటిది అంటే ఏమిటో తెలుస్తుంది మనకి. అందువలన అదేనమాట ఇక్కడ రాముడు చెప్తున్నాడు, తథా మమాపి హృదయం మణిశ్రేష్ఠస్య దర్శనాత్. నా హృదయం కూడా ఈ మణిశ్రేష్ఠ యొక్క దర్శనం వల్ల నా హృదయంలో ద్రవిస్తానంటే ఆ మణిని చూసేప్పటికీ సీతను చూసినట్టుగానే ఎందుకంటే సీతే స్వయంగా ధరించినటువంటిది. అది కూడా ఎప్పుడు ఆయన వివాహ సమయంలో తండ్రి అయినటువంటి జనకుడు ఇచ్చినటువంటి నిన్న మనం చెప్పుకున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ మణి ఎందుకు ఇంత ముఖ్యమైనటువంటిది ఈ మణి అనేటువంటిది. అందువల్ల సీతే స్వయంగా దానికి వచ్చినట్టుగా ఆ హృదయాన్ని తగిలేప్పటికీ అలాగా మమాపి హృదయం స్రవతి అన్నాడనమాట. మణిరత్నమిదం దత్తం వైదేహ్యా శ్వశ్రువేణ మే వధూకాలే యథాబద్ధం అధికం మూర్ధి శోభతే. ఇంకా అంటున్నాడు రాముడు, ఇదం మణిరత్నం, ఈ మణిరత్నం అనేటువంటిది ఉందే ఇది దత్తం శ్వశ్రువేణ మే వైదేహ్యా, మా మామగారు అయినటువంటి జనకుడి చేత వైదేహి తన
కూతురు అయినటువంటి ఆవిడకి వధూకాలే, వివాహం అప్పుడు ఆవిడ వధువుగా ఉన్నప్పుడు దత్తం ఇవ్వబడింది. యథాబద్ధం అధికం మూర్ధ్ని శోభతే. ఇంకా ఏమిటంటే అధికం శోభతే, ఆమె ధరించడం వల్ల ఈ మణి యొక్క శోభ ఇంకా పెరిగింది. మణి వల్ల ఆవిడకి శోభ పెరగడం కాదు. మామూలుగా మనం ఏమిటంటే ఒక ఆభరణం ఉంగరమో లేకపోతే ఒక ఏదో పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల అబ్బా ఇది పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నాం అని మనం అనుకోవడమో లేకపోతే ఇంకోటి చెప్పడమో ఎలా ఉంటుంది మనకి. ఆహా ఎంత బాగుంది ఇది పెట్టుకుంటే అని. ఇలాగా సీతమ్మ వారికి ఆమె ధరించడం, ఆమె మూర్ధిని అంటే ఆమె పైన తల శిరస్సు పైన ధరించడం వల్ల ఈ మణి యొక్క శోభ పెరిగింది అంటున్నాడు రాముడు. అంటే వీడన్నిటికంటే మించినటువంటి శోభ ఆవిడదే, లోకంలో లక్ష్మీదేవి ఆవిడే. అందుకని వీడన్నిటికంటే ఆమె యొక్క శోభ ఎక్కువ, కానీ ఇవన్నీ కూడా ఆమెకు శోభనివ్వవు. అందుకని వీడన్నిటికీ కూడా అధిదైవం అయినటువంటి ఆవిడ అసలు. అది చెప్తున్నాడు అన్నమాట. అయం హి జలసంభూతో మణి ప్రవర పూజిత యజ్ఞే పరమతుష్టేన దత్త చక్రేణ ధీమత. అయం ఈ మణిందే జలసంభూత, జలంలోంచి పుట్టింది, సముద్రంలోంచి పుట్టింది. అది ప్రవర పూజిత, దేవతలైనటువంటి వాళ్ళ చేత పూజింపబడినటువంటిది. యజ్ఞం చేస్తున్నప్పుడు పరమతుష్టేన చక్రేణ ధీమత దత్త. ధీమంతుడు అనేటువంటి వాడు, అటువంటి చక్ర అంటే ఇంద్రుడు, పరమతుష్ట చాలా సంతోషించేట. జనకుడు చేస్తున్నటువంటి యజ్ఞార్థ కర్మ, యజ్ఞం అనేటువంటిది ఆయన నిత్యం కృషికర్మ చేసేవాడు. అలాగా నిత్యం యజ్ఞార్థమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు రాజర్షి అయినటువంటి జనకుడు. దానికి సంతోషించి ఇంద్రుడు దేవతల చేత పూజింపబడుతున్నటువంటి దివ్యమైనటువంటి మణిని ఆయనకి ఇచ్చాడు. ఇదం దృష్ట్వా మణిశ్రేష్టం తథా తాతస్య దర్శనం అస్మయవ గతః సౌమ్య వైదేహస్య తథా విభోః. ఇమం మణిశ్రేష్టం దృష్ట్వా, ఇప్పుడు ఇవాళ మణి చూసేప్పటికీ తాతస్య దర్శనం, నా తండ్రిని కూడా చూసినట్టయింది. అదేమిటిది? జనకుడిని చూసినట్టు అయింది, తండ్రిని, నా జనకుడు సీతాదేవి తండ్రి, ఆయన తన కూతురికి ఇచ్చాడు ఈ మణి. దశరథుడికి ఏమిటి సంబంధం ఇక్కడ? ఏంటి తికమక ఏమిటండి అనిపిస్తుంది మనం చదువుతుంటే. అంటే మనం చదువుకునేప్పుడు తికమక అటువంటి మనకుంటుంది, కానీ అక్కడ తికమక లేదు. మనం జాగ్రత్త చదువుకోవాలి. ఏమిటంటే ఇదం మణిశ్రేష్టం దృష్ట్వా తథా తాతస్య దర్శనం. తాత అంటే తండ్రి, తెలుగులో తాత, సంస్కృతంలో తాత అంటే తెలుగులో తండ్రి అని అర్థం అన్నమాట. అద్యాస్మి అవగత. ఇవాళ నేను దాన్ని దర్శించినటువంటి అయ్యాను. ఏమంటే వైదేహస్య తథా, దశరథుణ్ణి, అలాగే మా తండ్రి అయినటువంటి దశరథుణ్ణి, అలాగే మా మామగారు అయినటువంటి జనకుడిని కూడా చూసినట్టు అయింది అన్నాడు. జనకుడిని చూసినట్టు ఎందుకైందంటే మణి ఆయనే కదా ఇచ్చాడు, ఆమె కూతురికి ఆయన ధరింపజేశాడు వివాహ సమయంలో. దశరథుడికి ఎందుకు అంటే ఇక్కడ చాలా ఉంది. దశరథుడు ఎప్పుడు కూడా ఆ కోడల్ని చూసి చాలా మురిసిపోయేవాడు. ఆ కొడుకు కోడళ్ళు వాళ్ళు చిన్నపిల్లలు కదా వాళ్ళు, ఆ చిన్న పిల్లలు చక్కగా ఇంట్లో కొడుకు కోడళ్ళు అలా చేస్తే దశరథుడు చూసి ఆనందపడిపోయేవాడు ఆయన. ఎందుకంటే ఎంతకాలం తర్వాత ఆయనకు సంతానం కలిగారు, ఎన్ని వేల సంవత్సరాల తర్వాత సంతానం కలిగారు. వాళ్ళు చిన్నపిల్లలు చక్కగా వాళ్ళకి, అందుకని సీతాదేవిని చూస్తే ఆయనకి ఎంత సంతోషం అన్నమాట. అందుకని ఈ మణిని పెళ్లిలో, ఆ వివాహ సమయంలో ఈ మణిని
జనక మహారాజు కూతురైనటువంటి సీతాదేవికి ధరింపజేస్తుంటే ఎదురుగుండా కూర్చున్నటువంటి దశరథుడు చూసి ఎంత ఆనందపడ్డాడు. అబ్బబ్బా, నా కోడలుకి ఈ తల్లి సీతాదేవికి ధరింపజేస్తే ఆవిడ యొక్క దీనివల్ల ఈ మణి కూడా ఎంత బాగా ప్రకాశిస్తుందో అని చెప్పి ఆ దశరథుడు చాలా సంతోషపడ్డాడు. తర్వాత కూడా ఈ సీతమ్మ ఈ మణిని ధరిస్తున్నప్పుడల్లా ఆయన చూసి ఆనాడు పెళ్లిలో చూసాం కదా ఇలా అని చెప్పి ఆయన ఎప్పుడు తలుచుకుంటూ ఉండేవాడు. అలాంటి దశరథుడికి ఎంత ముచ్చడు అనమాట. మీకు ముందు కూడా 2-3 సార్లు చెప్పాను. రాముడికి సీత ఎందు అంత గౌరవం, అంత ప్రీతి ఎందుకంటే తండ్రి గారు ఆమెని తన భార్యగా ఆయన నిర్ణయించాడు కాబట్టి. అంటే తండ్రి యొక్క మాట అంటే, తండ్రి యొక్క ఇదంటే రాముడికి ఎన్నలేనటువంటి గౌరవం. అందుకనే శివధనుర్భంగం అయిన తర్వాత మరి ఈ నియమం ప్రకారం మా అమ్మాయిని నీకు ఇచ్చేస్తాను, నీదే నీ భార్య అంటే అదేం కుదరదు, ధనుస్సు ఎక్కుపెట్టమని గురువుగారు చెప్పాడు విశ్వామిత్రుల వారు. ఎక్కుపెట్టాను, విరిగిపోయింది. అంతే నాకు తెలుసు, అంతవరకే. తర్వాత మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయడం అంటే నాతో కాదు మాట్లాడాల్సింది, మా నాన్నగారితో, ఆయన నిర్ణయించారన్నాడు. చూసారా ఎంత రావణుడి అంటే రావణుడిని అసలు ఎస్టిమేట్ చేయలేం మనం. అంటే మానవుడిగా దిగొచ్చినటువంటి వాడు ఎంత అత్యుత్తమమైనటువంటి మానవుడిగా ఉంటాడు అనడానికి అవకాశం ఉంది అన్నది రాముడే ఎగ్జాంపుల్. అడుగడుగునా ప్రతి విషయంలోనూ రాముడు అసలు మనం ఊహించలేవు రాముడిని. ఏ కోణంలో చూసినా ఊహించలేము అటువంటి వాడు రాముడు అంటే. అందుకని ఇక్కడ ఈ మణిని చూసేప్పటికే ఆయనకి అటు జనకుణ్ణి దశరథుడిని చూసినట్టుగా ఉంది అంటున్నాడు ఆయన. అయం హి శోభతే తస్యా ప్రియాయా మూర్ధ్నిమే మణి అద్యాస్య దర్శనేనాహం ప్రాప్తాం తామివ చింతయే. అయం మణి, ఈ మణి ఉందే, ప్రియాయా తస్యా మూర్ధి శోభతే, నాకు అత్యంతము ప్రియమైనటువంటి ఆమె యొక్క మూర్ధమునందు, శిరమునందు పైన చాలా శోభిస్తుంది మణి. మనం ఈ మణిని విడిగా చూపించిన ఉన్నప్పటికంటే శోభ కంటే ఆమె మూర్ధనం మీద ఉన్నప్పుడు ఈ శోభ మరీ ఎక్కువగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? మూర్ధనం ఆ భాగం ఏమిటి? సహస్రారానికి స్థానం. అది సహస్రారం అనేటువంటిది పద్మం, వికసించినటువంటి పద్మం అన్నమాట సహస్రారం అంటే. సహస్ర అంటే 1000 అరములు, 1000 దళాలు, 1000 అరములతో కూడినటువంటిది సహస్రారం. ఈ సహస్రారం అనేటువంటి పద్మం ఉందే, దాని యందు స్వామివారు అమ్మవారు ఇద్దరు కలిసి ఒక్కటిగా ఉంటారట. ఆ పద్మంలోని శంకరాచార్య వారు ఆయన సౌందర్య లహరిలో రాసినటువంటిది. సహస్రారే పద్మే అహరహసి పత్యా విహరసి అని రాశారు ఆయన. సహస్రారం అనేటువంటి పద్మంలో నిత్యము కూడా పత్యా విహరసి, ఆయనతో కలిసి విహరిస్తూ ఉంటావు అమ్మా నువ్వు, అంటే అక్కడే ఉంటావు, నువ్వు ఆయనతో ఉంటావు అని. అంటే ఆవిడ నిజానికి మూలాధార స్థితమైనటువంటిది, మహాశక్తిగా ఉన్నటువంటిది. ఆ పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆవిడ ఒకటిగా ఉంటారు, వాళ్ళ తత్వం అది. అదే మనకి ఆ దివ్యమైనటువంటి ఆ దర్శనం అనేటువంటిదే శ్రీ విద్య అనేటువంటి దానికి చాలా ప్రధానమైనటువంటిది. వాళ్ళు ఇద్దరుగా ఉంటారు కానీ ఇద్దరుగా కనిపించేటువంటి ఒకళ్ళే అని. అదే రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు కూడా మొదటి శ్లోకంలో ఇచ్చినటువంటిది అదే. అందువల్ల ఆవిడ యొక్క మూర్ధనం పెట్టుకుంటే అది చాలా శోభతే, చాలా శోభగా ఉంటుంది అది ఆ మణి. అద్యాస్య దర్శనేనాహం ప్రాప్తాం తామివ చింతయే. అద్య ఈ రోజున ఇప్పుడు
అస్య దర్శనేన అటువంటి మణి యొక్క దర్శనం చేత తాం ప్రాప్తామివ ఆమెనే పొందినట్లుగా ఆమె నాకు దగ్గర ఉన్నట్టుగా ఇవ చింతయే ఆ రకంగా నేను భావిస్తున్నాను. కిమాహ సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునః పునః పరాసమివ తోయేన సించంతి వాక్యవారిణ. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ హనుమా, ఓ సౌమ్య, హనుమంతుడిని ఇక్కడ సౌమ్య అంటున్నాడు. ఈయన కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం సౌమ్య అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి విధంగా సంబోధన అనేటువంటిది, సౌమ్య అనేటువంటిది చాలా. అందుకని హనుమంతుడిని సౌమ్య అంటాడు. ఓ సౌమ్యుడా, కిమాహ సీత వైదేహి, విదేహ పుత్రైనటువంటి సీత కిమాహ ఏమంది, బ్రూహి పునః పునః మళ్ళీ మళ్ళీ చెప్పవయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్పు, ఏం చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పు అంటే ఆవిడ ఏం చెప్పిందో వినడంలో రాముడికి ఎంత సంతోషం అసలు. ఇంతకు ముందు చెప్పినటువంటిది ఉంది అంటే ఎలాగంటే ఆ చిన్న పిల్లలు మాట్లాడుతుంటే మనకి వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగా ఆమె యందు రాముడికి ఉన్నటువంటి భావం ఇది. మళ్ళీ 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 చెప్పవా, ఏమంది అని అడుగుతున్నాడు. అది ఎలా ఉంటుందంటే ఆవిడ యొక్క మాటలు నాకు ఎలా ఉన్నాయంటే చెప్తున్నాడు. పరాసమివ తోయేన సించంతి వాక్యవారిణ. వాక్యవారిణ అంటే వాక్యము, ఆమె యొక్క పలుకనేటువంటి వారే అంటే నీటి చేత, వారే అంటే నీరు. వాక్యవారిణ అంటే ఆమె పలికినటువంటి శబ్దరూపంలో ఉన్నటువంటి నీటి చేత సించంతి తడుపుతోంది, నీటి తెల్లలా ఉంది. తోయేన సించంతి, ఎవరిని పరాసమివ అంటే స్పృహ తప్పిపోయిన వాడిని నీళ్లు మహాన్ జల్లి స్పృహ తెప్పిస్తారు చూసారా, అలా ఉంది. సీత యొక్క మాటలు నాకు చెప్తే, ఆ పలుకులు వింటే స్పృహ తప్పిపోయి మూర్ఛ వచ్చి పడిపోయినటువంటి వాడికి మహాన్ నీళ్లు తల్లి లేకపోతే వాడిని మళ్ళీ తెలివి రప్పిస్తారో అలాగుంది నాకు ఆమె యొక్క ఆ మాటలు వింటుంటే. అందుకని చెప్పవయ్యా, బ్రూహి మళ్ళీ చెప్పు, ఆవిడ ఏం చెప్పింది చెప్పు అంటున్నాడు. ఎంత రాముడు ఎంత దిగా ఉంటుంది ఆవిడ యొక్క ఆ మాటలు వినడానికి కూడాను. అంటే ఇదంతా కూడా ఒక దివ్యమైనటువంటి అనుభవం అనేటువంటి తప్ప భౌతికమైనటువంటి అట్రాక్షన్ కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన భర్త కాబట్టి, ఆవిడ భార్య కాబట్టి, దూరంగా ఉన్నారు కాబట్టి, విరహం కాబట్టి, ఇలాంటివన్నీ ఆ స్థాయి కాదు. ఇది చాలా హైయెస్ట్ స్టేట్ ఇది. ఇతస్తు కిం దుఃఖతరం యదిమం వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీం ఆగతాం వినా. పశ్య సౌమిత్రే, ఇప్పుడు లక్ష్మణుడితో అంటున్నాడు, చూసావా లక్ష్మణ, ఇంతకంటే దుఃఖతరం ఏముంది? ఏమిటంటే ఇతస్తు కిం దుఃఖతరం, ఇక్కడ ఇంతకంటే మించినటువంటి దుఃఖతరమైనటువంటిది ఏముంది? ఎందుకంటే ఏది ఇమం వారి సంభవం, ఎందువల్లంటే ఏదైతే ఆ జలం నుంచి పుట్టినటువంటి ఈ మణి పశ్యామి వైదేహి ఆగతాం వినా, వైదేహి రాకుండా ఈ మణిని చూడడం అనేటువంటి చేస్తుంటే సంతోషంగానే ఉంది. కానీ వైదేహి ధరించినప్పుడు చూసినటువంటి వాడిని ఇప్పుడు వైదేహి లేకుండా ఈ మణిని చూస్తుంటే దీనికంటే దుఃఖతరమైనటువంటిది ఏమిటిరా లక్ష్మణ అంటున్నాడు లక్ష్మణుడితో. ఆవిడ ధరించినప్పుడు చూసేవాడు కదా ఎప్పుడు, ఆ చూసినప్పుడల్లా ఆయనకి ఎంత ఆనందపడేవాడు. మా నాన్నగారు ఎంత ఆనందపడ్డారు, మామగారు ధరించేప్పుడు ఆమె ధరింపజేసేప్పుడు ఆయనలా ఉంది, ఇవన్నీ గుర్తొచ్చేవి రాముడికి. ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి కానీ ఆవిడ లేదు అక్కడ. అదే అంటున్నాడు అన్నమాట, మణిం పశ్యామి వైదేహీ ఆగతాం వినా, వైదేహి రాకుండా కేవలం ఈ మణినే చూస్తున్నాను. ఓ లక్ష్మణ చూడరా, ఎందుకంటే దుఃఖం తరమైనటువంటిది ఏముంటుంది అంటున్నాడు.
చిరంజీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి క్షణం వీరన జీవేయం వినా తామసితే క్షణాం. ఆవిడ అసితే క్షణ. సిత అంటే తెల్లని, అసిత అంటే నల్లని. అసితే క్షణ అంటే నల్లని, ఆ కళల నుంచి వచ్చేటువంటి కాంతి, నల్లని కాంతి, అటువంటి చూపుతూ ఉన్నటువంటిది. అంటే అదేమిటి అంటే ఆమె యొక్క కాంతి ఎటువంటిదంటే చల్లని కాంతి, ఆ కళలోంచి వచ్చేటువంటిది. అంటే తీక్ష్ణమైనటువంటిది కాదు, కానీ ఆ కాంతి అంధకారాన్ని మాత్రం పోగొడుతుంది. అది అసితేక్షణ అనేటువంటిది. ఇప్పుడు ఏమంటున్నాడు? చిరంజీవతి వైదేహి యది మాసం ధరిష్యతి. అంటే ఒక్క నెల రోజులే నేను జీవించి ఉంటాను అంది కదా ఆవిడ. ఒక నెల రోజులు మాత్రమే నేను జీవించి ఉంటాను, ప్రాణాలు ధరించి ఉంటాను అంది. నెల రోజులు ఆవిడ జీవించి ఉందంటే ఆవిడ చిరంజీవతి, ఎప్పుడూ జీవించి ఉన్నట్టే లెక్క. అంటే ఎవడో చెప్పుకుందాం. అయితే నా సంగతి ఏమిటంటే, ఓ వీర, ఓ లక్ష్మణ, తాం అసితేక్షణం వినా, అసితేక్షణ అయినటువంటి ఆవిడ లేకుండా నా క్షణం జీవేయం, నేను ఒక క్షణం కూడా జీవించలేనే. ఇంకో నెల రోజుల లోపల నన్ను చూడకపోతే నేను జీవించను అని ఆవిడంది. అంటే నెల రోజులు జీవించగలదు అనమాట నన్ను చూడకుండా. నేను ఒక క్షణం కూడా జీవించలేను ఆవిడని చూడకపోతే అంటున్నాడు రాముడు. ఎంత తమాషా అయినటువంటి అదే. అంటే ఇక్కడ సీత ఒక్క మాసమే జీవించినట్టయితే ఆవిడ చాలా కాలం జీవించినటువంటిది అవుతుందన్నాడు. అయితే నెల రోజులు పూర్తయ్యే లోపల ఎలాగో రాముడు అక్కడ వెళ్తాడు, రావణాసురుడిని చంపుతాడు, సీతను చేపడతాడు. కానీ రాముడు ఆమెను నుంచి ఒక్క క్షణం కూడా బతకలేనంటున్నాడు. అంటే సీత యొక్క భర్తృవియోగం కన్నా రావణి యొక్క వియోగ శోకం అనేటువంటిది చాలా ఎక్కువ ఇంటెన్స్. సీతాదేవి నిజానికి ఆలోచిస్తే, సీతాదేవి రావణాసుడి యొక్క ఆవిడ బందీగా ఉంది. ఆవిడ చుట్టూ రాక్షసులు, భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఉంది. వాళ్ళ మధ్యలో భయపెడుతూ ఉంటారు. నిత్యం భర్తని గురించే స్మరిస్తూ, ఆయన్నే తప్పిస్తూ, ఆయనే జపిస్తూ అలా ఉన్నటువంటిది. అయితే అక్కడ అలాంటి చోటాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆవిడ ప్రాణం నిలిచేలా ఉందంటే నిత్యం భర్త తప్ప ఇంకో లోకం లేదు. ఆవిడ రాముడు తప్ప ఇంకో లోకం లేకుండా నిత్యము ఆ రాముడిని స్మరిస్తూ ఆయన్ని యొక్క దీంట్లోనే ఉంది ఆవిడ, అనుభూతిలోనే. అందుకని జీవించి ఉంది. మరి ఈ 11 నెలల్లో కూడా అలాగే ఉంది కదా ఆవిడ, అలా ఉంది ఆవిడ. అందుకని వీళ్ళిద్దరిలో మనం కంపేర్ చేసి చూస్తే ఎక్కువ ఆ వియోగమైనటువంటి దుఃఖాన్ని, దాని నుంచి ఎక్కువ ఇంటెన్స్గా చదువుతున్నటువంటిది రాముడే అనేటువంటిది మనకు తెలుస్తుంది. అందుకనే ఉత్తర రామచరితంలో నాటకంలో భవభూతి రాసినటువంటి ఉత్తర రామచరిత నాటకంలో అప్పుడు జరిగినటువంటివన్నీ కూడా చిత్రపటాలు చూపిస్తూ లక్ష్మణుడు సీతమ్మ వారు చూపిస్తూ అమ్మా, నిన్ను లంకకి రావణాసుడు తీసుకెళ్ళిపోయినప్పుడు మా అన్నగారు ఎలా దుఃఖించారో చూడు. ఒకరోజు ఆయన
ఆ దుఃఖంలో బాగా దీంట్లో అలసిపోయి నీరసం అయిపోయి నీళ్లు తెమ్మని అడిగాడు నన్ను. ఈ తెచ్చే లోపల అక్కడ ఉన్నటువంటి ఆ మేఘాలని ఉన్నటువంటి వాటిని చూసి నువ్వు బాగా ఇంకా వాటి వల్ల ఇంకా నువ్వు గుర్తొచ్చి ఆ దుఃఖం ఆపుకోలేక సీత సీత అని గట్టిగా అరిచాడు ఆయన. ఆయన యొక్క దుఃఖంతో కూడినటువంటి అరుపు అక్కడ ఉన్నటువంటి కొండల్లో ప్రతిధ్వనించి ఆయన ఒకసారి అరుస్తే సీత 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 అని మళ్ళీ ఆ ప్రతిధ్వనిస్తుంటే అది ఎలా ఉందంటే అపి గ్రావారోదితి అపి దళతి వజ్రస్య హృదయం. గ్రావా అంటే రాయి, ఆ దీనికి రాళ్ళు కూడా కరిగిపోయాయట అన్నట్టుగా ఉంది. అపి దళతి వజ్రస్య హృదయం, వజ్రం యొక్క హృదయం కూడా పగిలిపోతుందేమో అన్నట్లుగా ఉంది. ఆ అన్నగారి యొక్క శోకం అనేటువంటిది అంత అంత తీవ్రమైనటువంటిది, నీ కోసం ఆయన యొక్క దుఃఖం అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉందంటే అపి గ్రావారోదితి, ఆ రాళ్ళు కొండరాళ్ళు అన్నీ కూడా ఏడుస్తున్నాయన్నట్టుగా ఆయన రోధిస్తూ సీత అని ఒకసారి అంటే అవి కూడా సీత సీత అంటుంటే అలా ఉంది అన్నాడు. అది ఆ భవభూతి మహాకవి యొక్క వర్ణన అద్భుతమైనటువంటిది కదా మరి. అలాంటి అన్నమాట రాముని యొక్క శోకం అంత ఇంటెన్స్. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటి చెప్పడంలో, సీత మాసం వెంట మాసం, మాసం వెంట మాసం చిరంజీవిగా ఎప్పుడు ఉంటుంది. ఎందుకని అమ్మవారు నిత్యా షోడశికా రూప శ్రీకంఠార్ధ శరీరిణి అని మనం చదువుకుంటాం కదా లలితా సహస్రంలో. నిత్య షోడశికా రూప, షోడశీ రూపం అంటే ఈ తిథులు అనేటువంటివి ఉన్నాయే అవి చంద్రుడి కళ, వాటే నిత్యలు అంటారు. ఆ నిత్య అనేటువంటిది ఆవిడ యొక్క రూపం, నిత్యలలోగా ఆ కళలుగా ఆవిడ రూపం అన్నమాట. అందుకని నిత్య షోడశికా రూప. అందుకనే ఇంకో చోట అక్కడే ప్రతిపన్ ముఖ్యరాకాంత తిథిమండల పూజిత అని కూడా చెప్పాడు లలిత సహస్రనామం. ప్రతిపత్ అంటే పాడ్యమి, అమావాస్య తర్వాత కానీ పూర్ణిమ తర్వాత కానీ పాడ్యమని ప్రతిపత్ అంటారు. ఆ ప్రతిపత్ నుంచి ప్రతిపత్ ముఖ్యరాకాంత చివర, ముఖ్యరాక అంటే చివర పూర్ణిమ లేకపోతే అమావాస్య, అప్పటిదాకా కూడా ఆ విధంగా తిథి మండల రూపిణి. ఇవంతా కూడా ఆవిడ యొక్క స్వరూపమే ఈ నిత్యులన్నీ కూడా. అందుకని ఒక మాసం మాత్రమే ఆవిడ జీవిస్తుందంటే ఈ మాసం అయిపోగానే మళ్ళీ ప్రారంభమవుతుంది చక్రం అంతా కూడా. మాసం మళ్ళీ మాసం అలాగా ఆవిడ మాసం వెంట మాసంగా చిరంజీవిగా ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటుంది. అది ఈయన అన్నాడు, అది ఈయన అంటాం చిరంజీవతి వైదేహి అన్నాడు కదా ఈయన. చిరంజీవతి వైదేహి ఇది మాసం ధరిష్యతి, మాసం కాలం ధరించి ఉంటుందంటే ఇక మాసం ఆవిడలాగా ఆవిడ యొక్క ఇది ఆ స్వరూపిణి కాబట్టి ఆవిడ చిరంజీవతి. అంటే ఇక్కడ తమాషాగా ఆవిడ చిరంజీవిగా ఉంటుంది అని ఆవిడ ఆశంసనం చేయడం మాత్రంలా ఉంటుంది, కానీ అలా కాదు, లోపలన్నటువంటిది ఇది అర్థం. చిరంజీవతి వైదేహి ఇది మాసం ధరిష్యతి. ఆమె తన యందు ప్రతిక్షణము ప్రవర్తిస్తూనే ఉంటుంది కాబట్టి తాను ఆమెకి ఎడంగా ఉండడం జరగదు అనేటువంటిది రాముడి యొక్క భావం. ఆవిడ దూరంగా తను అసలు ఉండడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎవరు అసలు లక్ష్మీనారాయణులు కదా. లక్ష్మీనారాయణులు ఎప్పుడు ఒకరికొకళ్ళు ఎడంగా ఎలా ఉండమంటే ఉండదు. పార్వతీ పరమేశ్వరులు అన్నా ఒకటే, లక్ష్మీనారాయణ అన్నా ఒకటే, వాణి హిరణ్యగర్భులు అన్నా ఒకటే, వాళ్ళు ఎప్పుడూ ఒకరికొకళ్ళు ఎడంగా ఉండడం అనేటువంటిది జరగదు. అది
అంటే భౌతికంగా దూరం అంటే ఎడంగా అని కాదు, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆరాధన చేసేప్పుడు లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, మాతాపితృభ్యో నమః అని చేస్తాం. కానీ విడదీసి ఒకళ్ళనే మాత్రమే ఆరాధిస్తే మాత్రం అది ఆరాధన కాదు అని మనకి శాస్త్రం. అంటే వాళ్ళు దంపతులుగా ఉన్నారు కాబట్టి దంపతులుగానే ఆరాధన చేయాలి అని అర్థం కాదు. వాళ్ళు విడదీయడానికి వీల్లేనటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళని అలాగా ఆరాధన అంటే అదే అర్థం. అందుకని లక్ష్మీనారాయణ అయినటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే అర్థం ఏంటి? ప్రకృతి పురుషుడు అన్నమాట. ఆయన పురుషుడు, ఆయన ప్రకృతి. అందుకని భగవద్గీతలో ఏం చెప్పాడు? ప్రకృతిం పురుషం చైవ విద్యనాధి ఉభావపి. ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా అనాదిం విద్ధి, వాళ్ళిద్దరూ ఆది అంతం లేనటువంటి వాళ్ళు ఇద్దరు కూడా. అంటే ఇద్దరు కాదు, ఒకటిగా ఇద్దరుగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఒకటే అని చెప్పాడు. అందుకని ప్రకృతి పురుషులు అనేటువంటి వాడు అనాది, ఎప్పుడు నిత్యం వాళ్ళు, ఆద్యంతం లేనటువంటి వాళ్ళు. మాసం, ఆవిడ మాసస్వరూపిణి. అంటే శుద్ధ పాడ్యం నుంచి పూర్ణిమ వరకు, మళ్ళీ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ఆ చంద్రుని కళ్ళలు ఉన్నాయో అవన్నీ అమ్మవారివే. అది నిత్యా షోడశికా రూప అందులో ఉన్న కారణం అది అని చెప్పి ఏం చెప్పింది? శ్రీకంఠార్ధ శరీరిణి. ఆయన యొక్క ఆయన శరీరంలో అర్ధభాగం ఆవిడేనే. అందుకని ఆవిడ పంచదశి షోడశి రెండు కూడా. అంటే ఈ తిథులు పాడ్యమి నుంచి చతుర్దశి దాకా 14 ఉన్నాయి. ఆ తర్వాత పూర్ణిమతో కలిపితే 15. తర్వాత మళ్ళీ తిథులు ఇవే ఉంటాయి. మళ్ళీ అమావాస్య కూడా కలిపితే 16. అందుకని పంచదశి షోడశి 2 రూపాయలు ఆవిడవే. అందుకని ఆవిడ పంచదశిగాను ఆవిడ ఆరాధిస్తారు, షోడశిగాను ఆరాధిస్తారు. అందువల్లనే ఏమైంది ఇక్కడ తమాషా కూడా ఏమిటంటే, ఆవిడేమో చంద్రవంశంలో పుట్టిన సీతమ్మవారు. జనకుడిది చంద్రవంశం, అది రాముడు సూర్యవంశం. చూసారా? అది ఇక్కడ శేషం. ఆయనేమో సూర్యవంశంలో దిగొచ్చాడు ఆయన, అమ్మవారు చంద్రవంశంలో దిగొచ్చింది. ఎందుకంటే ఆవిడ షోడశి, ఆవిడ చంద్రుడి యొక్క కళలు ఆవిడ యొక్క రూపమే. అందుకని కాళిదాసు చతుర్భుజే చంద్రకళావతంసే అని వర్ణించాడు ఆవిడ్ని శ్యామల దండకంలో. వాళ్ళందరూ, ఆ కవులందరూ ఒకటే వాళ్ళందరూ. అందుకని కాళిదాసు అంటే మరి వాల్మీకి వ్యాసులు వారి శిష్యుడే కదా ఆయన. అందుకని ఆ రకంగానే చెప్తాడు ఆయన చంద్రకళావతంస ఆవిడే అని. అందుకని సూర్యుడు అనుక్షణము కూడా, సూర్యుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి? ప్రతి క్షణం కూడా ఆయన ఒక చోట సూర్యుడు ఉన్నాడంటే ఇంకో చోట ఈయన, ఇప్పుడు ఇక్కడ ఆయన ఇంకో చోట ఉన్నప్పుడు మనకి ఇంకో చోట రాత్రే కదా మనకి. అనుక్షణము కూడా ఒక ప్రాంతంలో ఆయన చూడడం రాత్రి ఉంటుంది, సూర్యుడు కనబట్టు. వేరే ప్రాంతంలో పగలు, ఒక చోట పగలుగా ఉంటుంది, ఒక చోట రాత్రిగా ఉంటుంది. క్షణక్షణం అలా ఉంటుంది అన్నమాట. అందుకని ఒక క్షణం కూడా యొక్క దీన్ని నేను జీవించి ఉండలేనంటే అర్థం అది. ఆవిడ ఒక మాసం జీవించిందంటే ఆవిడ చిరంజీవి. నేను ఒక క్షణం కూడా జీవించి ఉండలేను అంటే ప్రతి క్షణం కూడా సూర్యుడి యొక్క ఇది అన్నమాట. ఇదేంటంటే ఈ శ్లోకంలో ఆ ఖగోళ సంబంధించినటువంటి దాన్ని వాల్మీకి మహర్షి అలా పెట్టాడు. అంటే అమ్మవారి యొక్క శ్రీ విద్యోపాసనలో ఉన్నటువంటి రహస్యాన్ని ఇట్లా పెట్టినాడు అనమాట ఆయన. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు మూడు కూటములు ఉన్నాయి కదా, మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఒకటి
పైన ఉన్నటువంటిది శక్తి కూటం, ఆ పైన ఉన్నటువంటిది వాగ్భవ కూటం, కిందన మూలాధారంలో ఉన్నటువంటిది శక్తి కూటం, మధ్యలో ఉన్నటువంటిది మధ్యకూటం అంటారు. దాన్నే కామరాజకూటం అని కూడా అంటారు. అంటే మన శరీరంలో మనం వెన్నెముకంబడే పనిచేసేటువంటి శక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఈ ప్రజ్ఞ యొక్క ఇవన్నీ కూడాను, అందులో వాగ్భవ కూటం, శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, లలిత సహస్రనామం మనకు ఉంది కదా, శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. అందుకని ఈ వాగ్భవ కూటం అనేటువంటి దాన్ని మనలో విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రారం, ఇది వాగ్భవ కూటం. దీన్ని ఊర్ధ్వ త్రిపుటి అంటారు. అంటే విశుద్ధి అనేటువంటిది మనం ఎక్కడి నుంచి అయితే వాక్ అనేటువంటిది మనకి ఉద్భవం బయటికి ఎద్దవుతుందో అది విశుద్ధి చక్రం. అక్కడి నుంచి తర్వాత ఆజ్ఞాచక్రం, ఆ పైనటువంటి సహస్రారం, ఈ మూడింటిని కూడా కలిపి ఊర్ధ్వ త్రిపుటి అంటారు. ఇది వాగ్భవ కూటం అన్నమాట. కిందన ఉన్నటువంటిది, అన్నిటికంటే కిందనటువంటిది అది శక్తికూటం. శక్తికూటైకతాపన్న కక్ష్యధో భాగధారిణి. కటి అంటే నడుము, దానికంటే ఉన్నటువంటి కిందనటువంటి భాగంలో ధరించేటువంటిది అంటే కటి ప్రదేశం, ఈ నాభి కింద ఉన్నటువంటిది అనమాట. అది కింద శక్తికూటం అంటారు దాన్ని. దాన్ని అధో త్రిపుటి అంటారు. లోవర్ ట్రయాంగిల్. త్రిపుటి అంటే ట్రయాంగిల్, అది హయ్యర్ ట్రయాంగిల్, ఇది లోవర్ ట్రయాంగిల్. ఈ లోవర్ ట్రయాంగిల్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటిది మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఆ మూడు కూడా ఆ త్రిపుటి అంతా కూడా ఆ కింద ఉన్నటువంటిది. ఆ త్రిపుటికి ఈ త్రిపుటికి మధ్యలో ఉన్నటువంటిది ఉంది, అది మధ్యకూట స్వరూపిణి అన్నారు. ఆ మధ్యకూట అనేటువంటిది అనాహతం. అది దీన్ని కామరాజి కూటం అంటారు. ఈ అనాహతం అంటే హతం అంటే దెబ్బ అన్నమాట. అనాహతం అంటే ఆహత లేకుండా, హతం అటువంటిది లేకుండా ఉన్నటువంటిది. అంటే హృదయస్థానం, ప్రజ్ఞా కేంద్రమైనటువంటిది. ఇది ఆ పైన ఉన్నటువంటి ట్రయాంగిల్కి కింద ఉన్న ట్రయాంగిల్కి బ్యాలెన్సింగ్ మాట మధ్యలో ఉన్నటువంటిది, ఆ రెండుకి కూడా. అందువల్ల ఈ శక్తి కూటమైనటువంటిది ఉందే, మూలాధారం కింద ఉన్నటువంటిది, అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం అనేటువంటి త్రిపుటి ఉందే, దానికి ఈ 16 దీంట్లో ఉన్నటువంటి వాటిల్లో ఉన్నటువంటిది ఓం హసకల హ్రీం అనేటువంటిది ఆ మంత్రం అన్నమాట. అక్కడ ఈ మధ్య ఉన్నటువంటిది ఏదైతే ఉందో కామరాజి కూటం లేదా మధ్యకూటం అనేటువంటిది, అనాహతం అనేటువంటిది, అక్కడ కయి ఏల హ్రీం అనేటువంటిది ఉపాసన చేస్తారు. ఈ పైన వాగ్భవ కూటం పైన ఉన్నటువంటి త్రిపుటి ఉందే, అక్కడ సకల హ్రీం శ్రీం అనేటువంటిది. ఈ మొత్తం అది అందులో ఉన్నటువంటిది. పైగా ఇంకో తమాషా ఏంటంటే ఇక్కడ శరత్కాలం అంటే ఆశ్వీజ కార్తీక మాసాలు శరద్ ఋతువు కదా. ఈ శరత్కాలం అనేటువంటిది వచ్చిన తర్వాతే రాముడు, లక్ష్మణుడు, సీత గోదావరి తీరంలో ప్రవేశించింది. అప్పుడు ఎక్కడైతే అంటే అర్థం ఏమిటి, ఆయన శ్రీ విద్య ఉపాసన అనేటువంటిది సంపూర్ణమైనటువంటిది అప్పుడు అనమాట ఆయనకి. దాన్ని పాదుకాంత దీక్ష అంటారు. శ్రీ విద్యలో పాదుకాంత దీక్ష అంటారు చాలామందికి. పాదుకాంత దీక్ష పొందారు వాడిని. అంటే ఏమిటది అంటే ఈ హయ్యెస్ట్ ఈ ఉన్నటువంటి స్థితిని, ఆ అమ్మవారి యొక్క ఆ హయ్యెస్ట్ స్థితిని దర్శనం పొందినటువంటి వాళ్ళు, మొత్తం సృష్టి అంతా కూడా ఆమెలో ఉన్నటువంటిది, దాన్ని దర్శనం పొంది ఆ దర్శనమే తాననేటువంటి తాను అందులో అయిపోయినటువంటి వాడు అన్నమాట, లీనమైపోయింది. అది హనుమంతుడికి తగినటువంటిది. అమ్మవారి యొక్క దర్శనం కలిగిందంటే అది కూడా సరిగ్గా కార్తీక పూర్ణిమ నాడు, శరత్కాలంలో కార్తీక పూర్ణిమ నాడు అంటే చాలా ముఖ్యమైనటువంటిది అది.
తర్వాత అంటే ఆ కార్తీక పూర్ణిమ నాడు ఎలా ఉంటుంది? పూర్ణిమ అంటే ఏమిటి? సూర్యుడు చంద్రుడు ఒకళ్ళకొకళ్ళు ఎదురెదురుగా ఉన్నటువంటిది కదా ఆ కార్తీక పూర్ణిమ నాడు అనమాట. అంటే సూర్యుడు వృశ్చికంలో ఉంటే చంద్రుడు వృషభంలో ఉంటాడు. వృషభం అనేటువంటి చంద్రుడికి అత్యుత్తమం, ఉచ్చస్థానం. అందులో రోహిణి నక్షత్రంలో కూడి ఉంటాడు ఆయన. అది మూల త్రికోణంలో ఉంటుందన్నమాట, ఆ స్థితిలో ఉంటుంది అది. అందుకని రోహిణి నక్షత్రంలో కూడి ఉంటాడు. తమాషా అంటే కృష్ణావతారం, కృష్ణ అవతరించిన సరిగ్గా రోహిణి నక్షత్రం అక్కడ అదే దీంట్లో ఉండగా అవతరించాడు ఆయన కృష్ణుడు. అంటే ఆయన సింహరాశిలో, ఆయన రాశి సింహమే కానీ ఆయన చంద్రుడు అక్కడ ఉన్నాడు కృష్ణుడు కూడా. అదే ఆయన రాశి అనేటువంటిది. నక్షత్రం కూడా రోహిణి నక్షత్రం అనేది కృష్ణుడిది. తర్వాత రాసలీల అనేటువంటి దివ్యానుభూతిని కృష్ణుడు అందరికీ ఇచ్చాడు బృందావనంలో ఉన్నప్పుడు. అది కూడా ఆ కార్తీక పూర్ణిమ నాడే. అదే నక్షత్రం రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడే. అమ్మవారేమో ఆశ్వయుజ పూర్ణిమ నాడు ఆవిడ పంచదశి, కార్తీక పూర్ణిమ నాడు షోడశిగా ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి రహస్యం. ఈ రెండు పూర్ణిమలు అమ్మవారికి, ఇది పంచదశి అక్కడ షోడశి అనేటువంటిది. అందుకని ఇక్కడ ఈయన చెప్పినటువంటిది చిరంజీవతి వైదేహి అని ఎందుకన్నాడంటే, నేను క్షణం క్షణం కూడా ఒక క్షణం కంటే నేను ఉండలేను, ఆవిడేమో మాసం అంతా ఇంకా మాసం అంతా ఉంటుందంటే అందులో ఇదంతా అన్నమాట, అందులో ఉన్నటువంటిది. అందుకని వాల్మీకి మహర్షి ఇవన్నీ మనకి ఇలాంటి రహస్యాలు లోపల ఉంటాయి. అందుకని మహర్షి గారు మనకి వాల్మీకి యొక్క జ్యోతిర్వినోదము, వ్యాసుని జ్యోతిర్వినోదము, కాళిదాసు యొక్క జ్యోతిర్వినోదము అని మాస్టర్ గారు ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటిది వాటిల్లో ఎలా ఇచ్చారో అనేటువంటిది తీసి మనకి అద్భుతంగా ఇచ్చారు. అవన్నీ కూడా మనకు పబ్లిష్ చేయబడ్డాయి, మన పత్రికలో పబ్లిష్ చేయబడ్డాయి. నయ మామపి తం దేశం యత్ర దృష్టా మమ ప్రియ నతిష్టేయం క్షణమపి ప్రవృత్తిం ఉపలభ్యచ. అందుకని ఓ హనుమంతుడితో అంటున్నాడు ఆయన, మామపి నన్ను కూడా తం దేశం ఎత్ర దుష్ట, ఆమె ఎక్కడ చూడబడిందో, ఎక్కడ నీకు కనబడిందో ఆ ప్రదేశానికి మామపి నయ, నన్ను కూడా తీసుకెళ్ళవాయి అన్నాడు హనుమంతుడిని. ఎంత తమాషా మాట్లాడుతున్నాడు చూడండి రాముడు. అంటే సీతారాములని ఒకళ్ళు ఇచ్చినటువంటి అభిజ్ఞానాన్ని, సందేశాన్ని ఇంకోళ్ళకి అందించి, మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటిది వెనక్కి ఇంకోళ్ళకి అందించి, వాళ్ళిద్దరి మధ్యన ఆ రకంగా వారిధిగా చేసేటువంటి అంతటి అదృష్టాన్ని సీతారాములు హనుమంతుడికి ఇచ్చారు. అంటే హనుమంతుడిని వాళ్ళిద్దరు కూడా తమ యొక్క ఆత్మసుతుడుగా, అమ్మవారు రాముడు కూడా ఆత్మసుతుడుగా హనుమంతుడిని అనుగ్రహించి ఆయనకు అటువంటి దివ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు వాళ్ళు. అందుకని అంటున్నారు, ఓ హనుమా, తం దేశం ఎత్ర దృష్టా మమ ప్రియ, ఎక్కడైతే నాకు ఇష్టమైనటువంటి సీత చూడబడిందో, నీకు దర్శనం ఇచ్చిందో ఆ ప్రదేశానికి మామపి నన్ను కూడా నయన్ తీసుకెళ్ళబోయా, నువ్వు వెళ్ళి చూసే వస్తుందని, నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళి నేను కూడా చూడాలి సీతని అంటున్నాడు. ఎంత తమాషాగా అంటున్నాడు. అసలు ఆయన వెళ్ళగలగడం అనేటువంటిది ఈయన వల్లే కదా. హనుమంతుడు సముద్రం దాటి వెళ్ళాడు. హనుమంతుడు ఎన్నోసార్లు అదే చెప్పాడు, నేను వెళ్ళడం అంటే అక్కడ అమ్మ ఉంది, ఇక్కడ అయ్యవారు ఉన్నారు, వాళ్ళిద్దరి యొక్క దీనివల్లే అటు వెళ్ళి రావడం అంటే అదే సత్యం. కానీ ఈయన అంటున్నాడు, నన్ను కూడా తీసుకెళ్ళవు నువ్వు అంటున్నాడు. నతిష్టేయం క్షణమపి ప్రవృత్తిం ఉపలభ్యచ. ఆవిడ ఎక్కడుందో అనేటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా నతిష్టేయం క్షణమపి, నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి ఆలస్యం ఉండదు. అంటే ఆవిడ ఏం చెప్పింది, ఆలస్యం లేకుండా వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పు అని చెప్పింది కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక ఆవిడ ఎక్కడుందో తెలిసింది కాబట్టి నువ్వు చూసిచ్చావు కాబట్టి ఒక క్షణం కూడా ఆలస్యం ఉండదు, వెళ్ళాల్సింది ఆవిడ దగ్గరికి. కథం సా మమ శుశ్రోణి భీరు సతీ తదా,
భయావహానాం ఘోరాణం మధ్యే తిష్టతి రాక్షసాం. ఆమె ఎలాగా పాపం భీరు అసలు, అంటే భీరు అంటే ఇక్కడ పిరికిది అనేటువంటిది అర్థం కాదు. మామూలుగా భీరు అంటే పిరికినే అర్థం, అంటే ఇక్కడ అలా కాదు. ఆవిడ మమ సతీ, నాయందే సత్యమైనటువంటిది ఆవిడ భయావహానాం ఘోరాణం మధ్యే కథం తిష్టతి రాక్షసాం. ఆ భయంకరంగా ఉన్నటువంటి రాక్షసుల మధ్యలో ఎలా ఉంది ఆవిడ? శారదస్తిమిరోన్ముక్తో నూనం చంద్ర ఇవాంబుదై ఆవృతో వదనం తస్య న విరాజతి సాంప్రతం. ఇంకా చివర ఈ 3 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంచెం సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువగాను ఈ 3 శ్లోకాలతో ఈ 66వ సర్గ రేపు పూర్తి చేసి 67వ సర్గలోకి రేపు ప్రవేశిస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.